హాయ్ అండి. ఎంతోమంది వీడియోస్‌లో వంకాయ మజ్జిగ పులుసు అనేది వైరల్ అయిపోతుంది కదా! అందుకని చెప్పేసి ఈరోజు నేనైతే ట్రై చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి మనం పెరుగు తీసుకొని, ఉప్పు వేసుకొని, కొంచెం వాటర్ కలుపుకుంటా కొంచెం మజ్జిగలాగైతే మనం చిలుక్కోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్, పోపు దినుసులు, అలాగే జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసి కొంచెం వేగిన తర్వాత దాంట్లోనే పచ్చిమిరపకాయలు, ఆనియన్ ముక్కలు కూడా వేసి మగ్గనివ్వాలి. దాంట్లోనే కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసి చక్కగా మిక్స్ చేసుకొని ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్న మజ్జిగలో అయితే ఈ పోపు మొత్తాన్ని వేసుకుంటే మజ్జిగ చారు అనేది రెడీ అయిపోతుంది. ఒక పెద్ద వంకాయని తీసుకొని ఇలా చక్రాల్లాగా అయితే కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో పెట్టేసుకోవాలి. ఇంకా మనం మసాలా అయితే రెడీ చేసుకోవాలి. ఇక్కడైతే బియ్యం పిండి, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి. నేను కన్సిస్టెన్సీ రాలేదని చెప్పేసి కొంచెం వాటర్ అనేది వేసుకొని ఇలా అయితే మిక్స్ చేసుకున్నాను. అదంతా కూడా మనం వంకాయ ముక్కలకు పట్టించేసిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ దాని మీద అయితే మనం వంకాయ ముక్కలు అన్నీ పెట్టేసుకొని మూత పెట్టుకొని మగ్గిచ్చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో మనం మగ్గించుకుంటే వంకాయ ముక్కలు అన్నీ కూడా చక్కగా వేగిపోయి ఉడికిపోతాయి. ఇంకా అన్నిటిని కూడా మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మజ్జిగలో వేసుకుంటే మనకి వంకాయ మజ్జిగ పులుసు అనేది రెడీ అయిపోతుంది. రెసిపీ అయితే చాలా చాలా బాగుంది. మీరు పక్కాగా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. బాయ్.